హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టార్గెట్ లెర్నింగ్. సో ఈరోజు ఒక న్యూ థింగ్ నేర్చుకుందాం. అదేంటంటే బేసిక్స్ ఆఫ్ కెమిస్ట్రీ. అంటే మనకి కెమిస్ట్రీలో మంచిగా కాన్సెప్ట్ అనేది మనకి డెప్త్గా కాన్సెప్ట్ అనేది రావడానికి మనకు కావాల్సిన ఫస్ట్ ఏంటంటే బేసిక్స్. సో లెట్స్ గెట్ ఇన్ టు ఆ వీడియో. సో బేసిక్స్ ఆఫ్ కెమిస్ట్రీ. చాలామందికి కెమిస్ట్రీ అనే సబ్జెక్ట్ చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి బేసిక్స్ అనేవి సరిగా తెలియకపోవడం వల్ల వాళ్ళు ఆ సబ్జెక్ట్ని చాలా కష్టంగా ఫీల్ అవుతారు. కానీ ఈ బేసిక్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్. వాటికి ఎన్ని స్టార్స్ వేసినా సరిపోవు. ఎందుకంటే బేసిక్స్ లేకపోతే ఏ సబ్జెక్ట్ కన్నా ఏ కాన్సెప్ట్ కన్నా బేసిక్స్ లేకపోతే అసలు మనకి ఆ సబ్జెక్ట్ కానీ ఆ కాన్సెప్ట్ కానీ ఏది రాదు. కాబట్టి మనకి మంచిగా కాన్సెప్ట్ రావాలంటే ఫస్ట్ మనం బేసిక్స్ నేర్చుకుందాం. సో కెమిస్ట్రీలో మనకి ఫస్ట్ బేసిక్గా ఏం నేర్చుకోవాలంటే ఒక యాటమ్ గురించి నేర్చుకోవాలి. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కెమికల్ బాండింగ్ వీడియోస్లో కానీ డాల్టన్స్ అటామిక్ థియరీ వీడియోస్లో కానీ నేను యాటమ్ గురించి డిస్క్రైబ్ చేశాను. ఒకసారి ఆ వీడియోస్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడు యాటమ్ అనేది ఇంకొకసారి రివైజ్ చేద్దాం. సో యాటమ్ ఈజ్ నథింగ్ బట్ యాటమ్ తర్వాత యాటమ్ ఇట్స్ ద స్మాలెస్ట్ పార్టికల్ అని మనకు తెలుసు. అది ఫస్ట్ బేసిక్ థింగ్ మనం నేర్చుకోవాల్సిందే. సెకండ్ది ఏంటంటే అటామిక్ నెంబర్. మనకున్న ఎలిమెంట్స్ యొక్క అటామిక్ నెంబర్స్ అండ్ మాస్ నెంబర్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో మీకు ఈ 3 కాన్సెప్ట్స్ యాటమ్, అటామిక్ నెంబర్, మాస్ నెంబర్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ యాటమ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ది స్మాలెస్ట్ పార్టికల్. అంటే మన యూనివర్స్లో ప్రతిదీ కూడా యాటమ్తో మేడప్ అయి ఉంది. సో ఇట్ ఈస్ ది స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఈవెన్ మనలో కూడా యాటమ్స్ ఉన్నాయి. వీఆర్ కంపోజ్డ్ ఆఫ్ యాటమ్స్. ఇంకా మన బోర్డు కానీ మన చైర్స్ కానీ ప్రతిదీ. సో ఇట్ ఈస్ ది స్మాలెస్ట్ పార్టికల్ అమాంగ్ ఎవ్రీథింగ్. కాబట్టి యాటమ్ అనేది ద బేసిక్ కాంపోనెంట్ ఆఫ్ లైఫ్. యాటమ్ లేకపోతే లైఫ్ ఉండదు. సో కాబట్టి యాటమ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ యాటంలో మనకి ఆల్రెడీ 3 సబ్ అటామిక్ పార్టికల్స్. ఏంటవి? 3 సబ్ అటామిక్ పార్టికల్స్ ఉంటాయని ఆల్రెడీ మనకు తెలుసు. అవేంటి? ఎలక్ట్రాన్, ప్రోటాన్ అండ్ న్యూట్రాన్. మీకు ఇక్కడ కలర్ డిఫరెన్షియేట్ చేసి చూపిస్తున్నాను, సో మీకు క్లియర్గా అర్థమవుతుందని. సో ఫస్ట్ వన్ ఈస్ ఎలక్ట్రాన్, సెకండ్ వన్ ఈస్ ప్రోటాన్, థర్డ్ వన్ ఈస్ న్యూట్రాన్. మనకు తెలుసు ఎలక్ట్రాన్ అనేది నెగిటివ్ ఛార్జ్, ప్రోటాన్ పాజిటివ్ ఛార్జ్, న్యూట్రాన్ హ్యాస్ నో ఛార్జ్. కాబట్టి ఇవే 3 సబాటమిక్ పార్టికల్స్ ఇన్ యాన్ యాటమ్. ఈ 3 సబాటమిక్ పార్టికల్స్ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కెమిస్ట్రీలో ఉన్న కాన్సెప్ట్స్ ఈ యాటమ్, ఈ అటామిక్ పార్టికల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం నెక్స్ట్ వెళ్ళబోయే టాపిక్ ఏంటంటే అటామిక్ నెంబర్. వాట్ ఈస్ దట్? అటామిక్ నెంబర్ మీరు ఆల్రెడీ ఇప్పటికీ వినుంటారు. అటామిక్ నెంబర్ అంటే ఏంటంటే కొన్ని ఎలిమెంట్స్ యొక్క అటామిక్ నెంబర్స్ కూడా వినే ఉంటారు కదా. సో హైడ్రోజన్, హీలియం, లిథియం, బోరాన్
చాలా ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఈ ఎలిమెంట్స్ యొక్క అటామిక్ నెంబర్స్ని మనకు ఆల్రెడీ తెలుసు. కానీ యాక్చువల్గా అటామిక్ నెంబర్ అంటే ఏంటి? అటామిక్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్, చూడండి అక్కడ కలర్ డిఫరెన్షియేషన్తో చూపిస్తున్నాను, ది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ది నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. అంటే ఒక యాటంలో ఏముంటాయి మనకి ఆల్రెడీ ముందే చెప్పాను, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ఉంటుందని చెప్పాను కదా. సో ఒక యాటంలో ఉన్న ఎలక్ట్రాన్స్ యొక్క టోటల్ కౌంట్ ఆర్ ప్రోటాన్స్ యొక్క టోటల్ కౌంట్, అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో లేదా ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయో అది అటామిక్ నెంబర్ అవుతుంది. సో ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ ది అటామిక్ నెంబర్. అర్థమైందా? సో మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, అదేంటి ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ ఒకే నెంబర్గా ఉంటాయా ఏంటి, రెండు ఎలా చెప్తున్నారు అని మీకు డౌట్ రావచ్చు. ఎస్, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఒక యాటంలో ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయో అన్ని ఎలక్ట్రాన్స్ కూడా ఉంటాయి. కాబట్టి అటామిక్ నెంబర్ అనేది నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ అన్ యాటమ్ కింద మనం డిఫైన్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ చూడండి, సో ఇక్కడ చూడండి, protons are represented as p plus because protons are positive charge, electrons are negative charge, e minus. So number of protons equals to number of electrons. Okay na? So number of protons equals to number of electrons. ఈ ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ అనేవి యాటంలో సేమ్ నెంబర్తో అంటే సేమ్ కౌంట్తో, సో మనకి యాటంలో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయో అన్ని ఎలక్ట్రాన్స్ కూడా సేమ్ కౌంట్తో సేమ్ నెంబర్తో ఉంటాయి. సో అటామిక్ నెంబర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. సో అటామిక్ నెంబర్ అనేది మనం ఇలా డిఫైన్ చేద్దాం. సో అటామిక్ నెంబర్ని మనం చాలా చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఎందుకంటే అటామిక్ నెంబర్స్ మనకున్న ఎలిమెంట్స్ అన్నీ ఎలా, మనకి చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, వాటిలన్నిటిని మనం ఎలా తెలుసుకుంటామంటే వాటి అటామిక్ నెంబర్స్ని బట్టి మనం పీరియాడిక్ టేబుల్లో కన్సిడర్ చేస్తాము. ప్రతిదీ కూడా ఫస్ట్ బేసిక్ థింగ్గా అటామిక్ నెంబర్స్ని తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు చెప్తాను. ఎగ్జాంపుల్ ఏం తీసుకుందామంటే హైడ్రోజన్ తీసుకుందాం. హైడ్రోజన్ అనేది ఫస్ట్ ఎలిమెంట్ కదా. సో హైడ్రోజన్ ఈజ్ ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ పీరియాడిక్ టేబుల్. సో అటామిక్ నెంబర్ అనేది ఎలా రిప్రజెంట్ చేస్తామంటే క్యాపిటల్ జెడ్. ఓకేనా? క్యాపిటల్ జెడ్ ఈక్వల్స్ టు 1. హైడ్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ ఏంటి? 1. ఎందుకని? బికాస్ హైడ్రోజన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, మనం హైడ్రోజన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తెలుసుకుంటే 1s1 అంటే ఓన్లీ 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్స్ టు 1. ఆల్రెడీ మీకు ఏం చెప్పాను, ప్రోటాన్స్ కూడా సేమ్ నెంబర్తో ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్స్ టు 1. సో కాబట్టి హైడ్రోజన్కి అటామిక్ నెంబర్ 1. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ తీసుకున్నాం అనుకో. ఆక్సిజన్ జెడ్ అంటే అటామిక్ నెంబర్ ఈక్వల్స్ టు 8. 8 అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. కాబట్టి ఈ 2 ఎగ్జాంపుల్సే కాదు, మనం ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా కానీ యాటంలో ఉన్న నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది అటామిక్ నెంబర్, ఆ ఎలిమెంట్ యొక్క అటామిక్ నెంబర్ కింద డిఫైన్ అవుతుంది. ఓకేనా? సో అదనమాట అటామిక్ నెంబర్ యొక్క బేసిక్ థింగ్. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. అదేంటి? మాస్ నెంబర్. మాస్ నెంబర్ అంటే ఏంటి? చాలామంది అడుగుతారు మాస్ నెంబర్ అంటే ఏంటి. మాస్ నెంబర్కి అటామిక్ నెంబర్కి కన్ఫ్యూజ్ అయిపోతారు. ఏం కాదు, మాస్ నెంబర్కి అటామిక్ నెంబర్కి చిన్న డిఫరెన్స్ ఉంది, అది మీకు చెప్తాను. అది తెలుసుకుంటే మనకి ఈ 2 కాన్సెప్ట్స్ అనేవి చాలా ఈజీగా అవుతాయి. సో మాస్ నెంబర్ అంటే ఏం లేదు, సమ్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. ఇక్కడ ఎగ్జాంపుల్తో
ఇక్కడ ఎగ్జాంపుల్తో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా ఎలిమెంట్ తీసుకోండి. ఎలిమెంట్లో మనకి అటామిక్ నెంబరు ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్తో డిఫైన్ చేస్తాం. అలాగే మాస్ నెంబర్ అనేది సమ్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్, అంటే ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయో ప్లస్ న్యూట్రాన్స్కి కలిపితే అప్పుడు మనకి మాస్ నెంబర్ అనేది వచ్చేస్తుంది. సో అర్థమైంది కదా, మాస్ నెంబర్ అండ్ అటామిక్ నెంబర్. ఈ రెండు కాన్సెప్ట్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్. దీనికి ఎన్ని స్టార్స్ ఇచ్చినా చాలా ఇంపార్టెంట్ మాట. చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. మాస్ నెంబర్, అటామిక్ నెంబర్ ఏం లేదు, చాలా ఈజీ కాన్సెప్ట్స్ ఇవి. మాస్ నెంబర్ వచ్చేసి సమ్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఇన్ అన్ ఆటమ్, అండ్ అటామిక్ నెంబర్ వచ్చేసి ఏంటి, అటామిక్ నెంబర్ ఈజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. అంతేనమాట, చాలా ఈజీ కాన్సెప్ట్స్. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ జూనియర్స్కి అందరికీ షేర్ చేయండి. సో వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఈ చిన్న కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి, బేసిక్స్ ఆఫ్ కెమిస్ట్రీ కాబట్టి. సో డూ లైక్